దేవుని శక్తి, మా స్వశక్తి కాదు, ఇది మా సొంత శక్తి కాదు. ఏమండి 6 ఎకరాలు పట్టడం లేదండి. వచ్చే సంవత్సరం ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డామండి. ఎప్పటి నుంచే 10,000 మందికి పైగా మంచులో కూర్చున్నారండి. ఇప్పుడే చూపించారు కదా బయట, ఈ లోన్ అందరూ మీరు వెచ్చగా ఉన్నారు. మరో కొత్త ఆడిటోరియంలో ఒక 4,000 మంది వరకు వాళ్ళు చాలా వెచ్చగా ఉన్నారు. పాపం బయట చలిలో చాలా మంది మంచుకు తడిచిపోతున్నారండి. ఎందుకో? ఎవరి కోసం? దేవుని కోసం. కుటుంబాలతో వచ్చారు దేవుని కోసం. ఎంత గొప్ప విషయం అది. కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఏమండి, ఈ సెమినార్ జరగకుండా ఎన్ని అవమానాలు సోషల్ మీడియాలో, ఎన్ని దారుణమైన ఏమండి ట్రోల్స్తో, కామెంట్స్తో మీరేం చేస్తారు? మీ వల్ల ఏం జరుగుతుంది? చూడండి, ఇది మనుష్యులు అనుకోవటం వల్ల ఆగేది కాదు. దీని వెనక ఉన్నది ఎవరో తెలుసా? ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఉంది. సంఘం, మీరు సంఘం, మనము సంఘం. మనం కూడుకున్నది భూమినే కంపింప చేయగలం, భూమిని వణికించగల సమర్థులం మనం. ఏమనుకున్నారు మీరంటే? ఆ శక్తి ఇచ్చాడు దేవుడు మీలో. కార్యసాధకమైన తన శక్తి అన్నాడండి. తన శక్తి. అందుకే లాస్ట్లో ఏమన్నాడండి? కార్యసాధకమైన తన శక్తి. FC 3:20-21 అండి చదువుతున్నాం. కార్యసాధకమైన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటను, ఊహించు వాటి కంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మీరేమనాలి? ఆమేన్ అంటే ఏంటి? ఆమేన్ అంటే ఏంటి చెప్పండి, మీకు తెలుసు. అవును, అవ్వాలి, అవునుగాక. ఆమేన్ అని ఎందుకన్నాడు? బైబిల్ ఎందుకు రాయించాడు ఆమేన్ అని? అవును, అవును అంటే మీరందరూ ఏకీభవించటం. జరిగిన కార్యక్రమం కోసం మీరందరూ ఏమనాలి? అసలు ఆ పదం ఎందుకంటే వేశాడు? క్రీస్తు యేసు మూలముగా సంఘములో. మీరెవరు? సంఘం. పరిశుద్ధ సంఘముగా కూడుకున్న 1,000 మంది, 10,000కు పైగా కూడుకున్న ఈ జనాంగం అంతా క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఏమనాలి? వినబడలేదు నాకు. వెరీ గుడ్. కథ కాదిది, నిజమేది, ఆ దేవుడే రాసినది. కథ